వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి 25,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వారికి 10,000 సాయం చేస్తామని చెప్పారు. చిరు వ్యాపారులకు, పంటలకు, మత్స్యకారులకు ఇలా వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది. అలాగే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సైతం సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఏపీలో ఇటీవల వరదల బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ అల్లాడిపోయింది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. వందల కుటుంబాలు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు, వరదల కారణంగా నష్టపోయిన వారికి ప్రతి ఇంటికి 25,000 చంద్రబాబు నాయుడు ఇస్తామని ప్రకటించారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సహాయాన్ని కూడా ఎవరికి ఎలా అందిస్తామనే వివరాలు కూడా చంద్రబాబు నాయుడు వివరించారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వారికి 10,000 రూపాయలు, ఇంట్లో వరద నీరు వచ్చిన వారికి 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వరదల కారణంగా దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు 3,000, 3 చక్రాల వాహనాలకు 10,000, చిరు వ్యాపారులకు 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వరదల్లో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటున్న చంద్రబాబు, షిప్పింగ్ బోట్ నెట్ పూర్తిగా దెబ్బతింటే 20,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతింటే 9,000 చెల్లిస్తామన్నారు. వరి సాగు చేసిన రైతులకు ఎకరాకు 10,000, చెరుకుకు ఎకరాకు 25,000 చెల్లిస్తున్నట్లు కూడా వెల్లడించారు. పత్తికి హెక్టార్కు 25,000 రూపాయల చొప్పున, వేరుశెనగ, మొక్కజొన్న, రాగులు, కొర్రెలకు, సాములకు 10,000 రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు. అరటికైతే 35,000 రూపాయల చొప్పున సహాయం చేస్తామన్నారు. అలాగే సెరికల్చర్ కు 6,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని కూడా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ప్రకటించారు. మరోవైపు వరదల్లో నష్టపోయిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సైతం సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు టర్నోవర్ ఉన్న వారికి 1,00,000 రూపాయలు అందిస్తామని కూడా చెప్పారు. 1,50,00,000కు పైగా టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు 1,50,000 లక్ష చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. గొర్రెలకు 7,500 రూపాయలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఎద్దులకైతే 40,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. పశువులకైతే 50,000 ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. పశువులను కోల్పోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవైపు వరదల కారణంగా ఏపీలో 6,880 కోట్ల నష్టం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. వరద సహాయంపై కేంద్రం నుంచి కూడా ప్రకటన రావాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.